కేబినెట్ సమావేశంలోని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పనిచేసిన సిబిఐ సిట్ అధికారులను పిలిపించుకోవడం అసాధారణ చర్య అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన తప్పులను తప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం పడరాని పాటలు పడుతోందని ఆయన విమర్శించారు. 2024 సెప్టెంబర్ 20న జరిగిన కూటమి సమావేశంలో చంద్రబాబు స్వయంగా యానిమల్ ప్యాడ్ కల్పించారు అని చెప్పారని గుర్తు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సిట్ విచారణ పూర్తయిందని ఛార్జిషీట్లో కానీ ఎన్డీటీబీ నివేదికలో కానీ యానిమల్ ఫ్యాట్ లేదని స్పష్టంగా పేర్కొన్న తర్వాత కూడా ప్రత్యేక విచారణ చేపడుతున్నాం అని మంత్రి ప్రకటన చేయడం హాస్యాస్పదమని భూమన మండిపడ్డారు. మొత్తం వాళ్ళ ప్రయాస అంతా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 20 కూటమి సమావేశంలో వైసీపీ ప్రభుత్వంలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ను కలిపినారు లడ్డూలో అని ఆయన ప్రకటించిన తరువాత సుప్రీంకోర్టు ఆయన మాటల్ని ఆక్షేపించి అలా మాట్లాడటం మంచిదా అని ప్రశ్నించి వాళ్ళ ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టుని ఏర్పాటు చేసింది. అందులో సిబిఐ అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు గత సంవత్సర కాలంగా సుదీర్ఘంగా విచారణ చేసి నివేదికను బయటపెట్టినారు. అది బయటికి వచ్చింది. ఆ రిపోర్టులో వాళ్ళు సమర్పించిన నివేదికలో చంద్రబాబు గారు పేర్కొన్నట్టుగా ఆ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఎక్కడా ఎన్డీడీబీ రిపోర్టులో కానీ ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్టులో కానీ యానిమల్ ఫ్యాట్ కానీ చేప నూనె కానీ కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. అయినా ఈ రోజున మళ్ళీ ఆ ఛార్జ్షీట్కు సంతృప్తి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు